టాలీవుడ్ లో మళ్ళీ టికెట్ల పంచాయతీ మొదటికొచ్చింది. థియేటర్లలో టికెట్ల రేట్లు, కలెక్షన్ల పర్సంటేజ్ల విధి విధానాలపై డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వివాద పరిష్కారానికి ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న పాత కమిటీని రద్దు చేస్తూ కేఎల్ నారాయణ అధ్యక్షతన కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ బాధ్యతలు స్వీకరించింది. అయితే ఈసారి ఏకంగా టైం లిమిట్ లేకుండా రంగంలోకి దింపడం విశేషం. ఇంతకీ ఫిలిం ఛాంబర్ ప్లాన్ ఏంటి, ఈ కొత్త కమిటీ సాధించేదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలుగు చిత్ర పరిశ్రమను కొన్నాళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్య టికెట్ల రేట్లు మరియు విధి విధానాల పర్సంటేజ్లు. ప్రతి పెద్ద సినిమా రిలీజ్ కి ముందు ఈ పంచాయతీ రావటం, ఆ తరువాత సద్దుమణగడం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్లు వస్తున్న తరుణంలో ఫిలిం ఛాంబర్ బిగ్ డెసిషన్ తీసుకుంది. టికెట్ల రేట్ల వివాదంపై గతంలో వేసిన కమిటీని పూర్తిగా రద్దు చేసింది ఫిలిం ఛాంబర్. పాత కమిటీ వల్ల ఆశించిన ఫలితాలు రాలేదన్న భావనతో సరికొత్తగా 9 మంది సభ్యులతో కొత్త కమిటీని రంగంలోకి దించింది. ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. సినీ నిర్మాత, కీలక నేత కేఎల్ నారాయణ అధ్యక్షతన ఈ 9 మంది సభ్యుల కమిటీ రూపుదిద్దుకుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య ఉన్న అసంతృప్తులను తొలగించేలా ఈ కమిటీ రూల్స్ ను ఫ్రేమ్ చేయనుంది. రేట్ల తగ్గింపు, పెంచుకునే వెసులుబాటు, థియేటర్ల షేరింగ్, పర్సంటేజీలపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేయనుంది. ఈ కమిటీ నిర్ణయాలపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ కొత్త కమిటీకి ఫిలిం ఛాంబర్ ఎలాంటి టైం లిమిట్ విధించలేదు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా తగినంత సమయం తీసుకొని సమస్య మూలల్లోకి వెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన రిపోర్ట్ ను అందించాలని ఛాంబర్ సూచించింది. మరి కేఎల్ నారాయణ నేతృత్వంలోని ఈ 9 మంది కమిటీ టాలీవుడ్ టికెట్ల పంచాయతీకి శాశ్వత ఎండ్ కార్డ్ వేస్తుందో లేదో వేచి చూడాలి.